సేఫ్ కాకుండా పిల్లలకి ఎవరికి కానీ పార్టీలకు అతీతంగా రెండు విషయాలు చెప్తున్నా. గత ప్రభుత్వంలో కూడా ఇలాంటి చాలా మనుషులు చనిపోవడం కూడా జరిగింది. అప్పుడు కూడా చెప్పడం జరిగింది సేఫ్టీ చేయాలి. ఎండాకాలం వచ్చి ఈ కేబుల్ వైర్స్ ఏదైతే ఉన్నాయో కూడా అప్పుడు ప్రభుత్వం కూడా ఇక్కడ రాజకీయాలకు అతీతంగా నేను మాట్లాడుతున్నాను. అమిత్ డివిజన్ అంతకుముందు సోమేష్ కుమార్ గారు ఉన్నప్పుడు కూడా నేను మాట్లాడి హోర్డింగ్స్ ఏదైతే ఉన్నాయో కంప్లీట్ క్లోజ్ ఉంది. ఏంటి బాల్కనీకి కూడా వాళ్ళు క్లియర్ గా క్లోజ్ చేసేసి ఉంటే అప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అవుతే అప్పుడు గట్టిగా మాట్లాడితే అప్పుడు వచ్చి హాఫ్ ద బోర్డ్స్ ఆఫ్ ద బాల్కనీ మీరు చూడొచ్చు. బాల్కనీకి ఎక్కడైతే ఉందో క్లోజ్ చేయకూడదు, వెంటిలేషన్ వెళ్ళాలి అని మనం కామన్ ఆ టైంలో చేస్తే కంప్లైంట్స్ ఇస్తే అప్పుడు కొంత స్పందన వచ్చింది. కానీ ఆ తర్వాత ఈ బోర్డ్స్ ఏదైతే ఉందో ఫైర్ సేఫ్టీ ఉందో నిన్న 10 సంవత్సరాల నుంచి ఎప్పుడో ఫైర్ సేఫ్టీ అన్నది వాళ్ళు వెరిఫై చేశారన్నది ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం. 10 సంవత్సరాలు ఇప్పుడు 12 సంవత్సరాలు అయింది. 2 ప్రభుత్వాల్లో ఏ బిల్డింగ్స్ కి ఎన్ని ఫైర్ సేఫ్టీస్ ఉన్నాయని చూసారా? ఏ బిల్డింగ్స్ కి డ్రైనేజ్ సిస్టమ్ ప్రాపర్ గా ఉందని చూసారా? కరెంట్ ఏదైతే కేబుల్స్ ఉన్నాయో అవి సెక్యూర్ గా ఉన్నాయా లేదా అని చూసారా అన్నది వారి సమాధానం ఖచ్చితంగా గత ప్రభుత్వం అనేది ఈ ప్రభుత్వం అనేది సమాధానం చెప్పాలి. ఇవాళ అదృష్టం కొద్ది డిపార్ట్మెంట్ వెంటనే స్పందించారు. పిల్లల్ని లీడర్ మీద కిందకి దించడం, వాళ్ళకి ఏ దెబ్బ అంటే అది సఫకేటెడ్ అయ్యింది. పై వరకు రాలేదు. లిఫ్ట్ దగ్గర మంటలు ఆ పొగ పై వరకు వెళ్ళిపోవడం జరిగింది. ఆ పైన వెళ్ళినప్పుడు ఆ సఫకేషన్ లో కూడా రేపు పొద్దున్న ఏదైనా బ్రీతింగ్ ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ సో దట్ దే నీడ్ అ వెంటిలేషన్. ఆ వెంటిలేషన్ ఉన్న దాంట్లో ఏమైనా హైదరాబాద్ ఇదంటే జరిగే పనులు కాదు. ఒక స్వర్ణ జయంతి కాంప్లెక్స్ ఏంటి, అది హైదరాబాద్ నాల మీద లేదా? ఆ కాంప్లెక్స్ ఎవరికి? గవర్నమెంట్ కి రిలేటెడా లేకపోతే ప్రైవేట్ రిలేటెడ్? దీస్ ఆల్ ఆర్ థింగ్స్ దట్ వీ షుడ్ బి నోటెడ్. ప్రెస్ మీడియా ద్వారా ఒకటే కోరుకుంటాం, ప్రజల క్షేమమే మన క్షేమము. అది ఆలోచిస్తే ప్రభుత్వాలు కూడా ఏ రాజకీయం చేయగల ప్రజలు ఆటోమేటిక్ గా మనం వెంటుంటారు. దయచేసి ప్రెస్ మీడియా వారు మేము కోరేటప్పుడే 50 ఎందుకంటే మొత్తం ఇక్కడ ఏంటంటే ఓట్లు 50,000 ఉండొచ్చు. లక్షలాది మంది స్టూడెంట్స్ రాష్ట్రమే కాదు భారతదేశం నుంచి వస్తారు. దీని సెక్యూరిటీ మెజర్ అండర్గ్రౌండ్ కేబుల్స్ కూడా ఎండాకాలం వస్తుంది కాబట్టి ఫైర్ యాక్సిడెంట్స్ కూడా అవడానికి ఎక్కువ అవకాశాలు. దీని మీద మీ ద్వారా తీసుకోవాలి. ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకోవాలని జై భారత్.